పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 202వ పేజీ 4వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుంటే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు, మనమెవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని కన్నులకి మరుగైనది ఏదియో ఆయన సృష్టించిన ప్రతి సృష్టము. చిన్ని చిన్ని పురుగులు కూడా ఉంటాయి, మన కంట్లో పడతా ఉంటాయి. మన కంటికి కనిపించినటువంటి చిన్ని పురుగులు ఉంటాయి. బయోస్కోప్లో పెట్టి చూస్తే కనపడతాయి కొన్ని పురుగులు. ప్రతి దానిని కూడా ఆయన తన కంటితో చూస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, మనము ఆయనకు లెక్క అప్పచెప్పాలి. పుట్టిన ప్రతి మనిషి కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. రెండవది, ఆయన దృష్టికి కనబడనటువంటి సృష్టము ఏదియో లేదు, ఆయనకి అన్ని లెక్కే. 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. 10 మంది ఆయనను వేడుకున్నారు, బ్రతిమలాడుకున్నారు. 10 మందిని ఆయన సరే వెళ్ళండి, మీరు యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అన్నప్పుడు 10 మంది దారిలోనే శుద్ధులైపోయారు. కానీ ఒక్క అన్యుడు మాత్రం తిరిగి వచ్చి ఆయనకు సాష్టాంగపడి ఆయనను మహిమపరిచినట్లు మనకి లేఖనం కనపడుతుంది. అప్పుడు ఆయన అంటారు, ప్రభు, మిగతా 9 ఎక్కడా? మిగతా 9 మంది ఎక్కడా? ఆయనకి అన్ని లెక్కే. ఆయన ఒక లెక్క ప్రకారమే సమస్తాన్ని సృష్టిస్తా ఉన్నాడు, నిర్మిస్తా ఉన్నాడు, వాటన్నిటికీ జీవాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్తలోకి వస్తే 26వ పేజీ 25వ అధ్యాయంలోకి వస్తే 14వ వచనంలో, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్లి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తలాంతులు తీసుకుని వాడు వాటితో వ్యాపారం చేసి 2 తలాంతులను సంపాదించెను. మరి 1 తలాంతు ఇవ్వబడినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ తలాంతును తీసుకువెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. చాలా కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయినాయి. బహుకాలం గడిచిన తర్వాత ఈ దేశాంతరం వెళ్ళిపోయినటువంటి ఒక మనుష్యుడు లేదా పరలోక రాజ్యము తిరిగి వచ్చి అడుగుతా ఉంది, లెక్క అడుగుతా ఉంది. ఏమని? ఎవరెవరికి తలాంతులు ఇవ్వబడినాయో ఆ వారందరినీ పిలిచి అడుగుతా ఉంది పరలోక రాజ్యం. అడుగుతా ఉంటే మొదటి వాడు వచ్చి పరలోక రాజ్యానికి సమాధానం చెప్తున్నాడు. ఏమని? అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించి ఉన్నావు గనక మరి నేను వ్యాపారం చేసి మరి ఒక 5 తలాంతులను నేను సంపాదించానని పరలోక రాజ్యంతో సెలవిస్తా ఉన్నాడు. రెండవ వాడిని పిలిచి పరలోక రాజ్యం అడుగుతా ఉంది. ఏమనంటే, నేను నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, 2 తలాంతులు ఏవి అంటే అతను కూడా సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో నీవు నాకు 2 తలాంతులు ఇచ్చావు గనక నేను వ్యాపారం చేసి ఇదిగో మరి ఒక 2 తలాంతులను సంపాదించానని చెప్తున్నాడు. మరి ఇక్కడ 3వ వాడిని పిలిచి అడుగుతున్నాడు. 3వ వాడిని పిలిచి అడిగితే 1 తలాంతు తీసుకొని వాడు కూడా వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. దేవుడిచ్చినటువంటి తలాంతులను మనం వినియోగించాలంట. ప్రార్థనా తలాంతు ఇచ్చాడా? ప్రార్థనతో అనేక మందిని సంపాదించాలి. పాటలు పాడే తలాంతు ఇచ్చాడా? పాటలతో అనేక మందిని సంపాదించాలి.
వాక్యాన్ని బోధించేటటువంటి తలాంతు ఇచ్చాడా? వాక్యంతో నువ్వు అనేక మందిని సంపాదించాలి. లేక స్వస్థత వరాలు ఇలాంటివి నీకు ఇచ్చాడా? వాటితో నీవు దేవుని రాజ్యానికి అనేక మందిని సంపాదించాలి. చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను లేదా కృపావరాలను వారిలోనే ఉంచుకొని వాటిని వినియోగించకుండా, వాటితో అనేకులను దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి సంపాదించకుండా ఇదిగో ఈ మూడవ దాసుడు వలె పాతి పెట్టేవారుగా ఉంటారు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, ఏ అభిషేకం ఇచ్చాడు, ఏ కృపావరం ఇచ్చాడు, ఏ తలాంతు ఇచ్చాడు, ఏ మహిమను ఇచ్చాడో మనం ఆ మహిమను వినియోగించాలి. దానిని ఏం చేయాలంటే వ్యాపారం చేయాలి. దానిని అనేక మందికి తెలియపరచాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ మూడవ వాడికి ఏం దొరికింది దేవుని దగ్గర లేదా పరలోక రాజ్యం దగ్గర అంటే 30వ వచనంలో చెప్తుంది, మరియు ఆ పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటయు ఉండుననెను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు 2 తలాంతులు తీసుకున్న వానికి ఏం జరిగింది, ఆ 5 తలాంతులు తీసుకున్న వానికి ఏం జరిగిందంటే వీళ్ళకందరూ కూడా బహుమానం దొరికింది. ఏం దొరికింది? ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అని నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. అలాగే 5 తలాంతుల వాడికి ఇచ్చాడు, 2 తలాంతుల వాడికి కూడా మరలా ఎక్స్ట్రా ఎక్కువ బహుమానాన్ని దేవుడు ఇచ్చినట్లు, పరలోక రాజ్యం ఇచ్చినట్లు మనకి కనపడతా ఉంది. ఏదైనా సరే దేవుడు నీకు కృపావరాన్ని ఇచ్చినప్పుడు, స్వస్థత వరాన్ని ఇచ్చినప్పుడు, పాటల అభిషేకాన్ని ఇచ్చినప్పుడు, ప్రార్థన అభిషేకాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆయన దృష్టికి కనబడినటువంటి సృష్టం ఏమి లేదు. ఆయన దృష్టికి ఆకాశ మహాకాశాల్లో ఉన్నటువంటి సమస్తము కనపడతానే ఉంది. ఆయన దృష్టికి పాతాళంలో ఉన్నటువంటి సమస్తం కనపడతా ఉంది. మనకైతే, మన కన్నులకైతే కొంత కనపడతా ఉంటది, కొంత మరుగవుతా ఉంటది. దేవుని కన్నులకు ఏది అడ్డమో లేదు. కాబట్టి ప్రియులారా, ఇంకొక వాక్యంలోకి వస్తే అవే మాటలు మనకు కనపడతా ఉన్నాయి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 72వ పేజీలోకి వస్తే ఇక్కడ కూడా ఒక మాట కనపడతా ఉంది. ఏమనంటే 12వ వచనం దగ్గర నుంచి, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పెను. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా, ఏమన్నాడు? వ్యాపారం చేస్తే నువ్వు ఇచ్చినటువంటి ఒక మీనాని బట్టి 10 మీనాలు నేను సంపాదించగలిగాను అని చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే ఆయన, బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. అంతటా 2వ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలను సంపాదించిననగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయివాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితనని చెప్పాను. ఆయనే తలాంతులు ఇచ్చి ఉపయోగించమంటే, ఆయనే కృప ఇచ్చి ఉపయోగించమంటే, ఆయనే పిలిచి ఆయన పని చేయమంటే చాలా మంది ఎలా ఉన్నారంటే ఇదిగో మూట కట్టి దాచేవాళ్ళుగా ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ప్రతి వరాన్ని కూడా మనం వినియోగించాలని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటే, ఖచ్చితంగా ఆయన లెక్క అడుగుతాడు. ఈ 1 తలాంతు తీసుకున్న వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఎలాంటి వాడంట? నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవు. పెట్టకుండా ఎలా ఎత్తుకుంటాడు ఆయన? సరే, విత్తని దానిని కోయివాడవు నైనా, విత్తకుండా అసలు కోత ఎలా కోస్తారు? కఠినుడు అని నేను నీ తలాంతుని నేను దాచిపెట్టాను అంటున్నాడు.
తరువాత ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కొయ్యవాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను నీకు భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకురమని చెప్పెను. దేవుడిచ్చిన దాన్ని మనం పాతి పెట్టకూడదండి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అది మనలో ఉంటుంది, అది మనలో పనిచేస్తూ ఉంటుంది. ఎలాంటి వాడు యేసు ప్రభు వారు? ఎలాంటి వాడంటే ఆయన మన కోసము హెబ్రీయులకు రాసిన పత్రిక 208వ పేజీ 12వ అధ్యాయం 4వ వచనంలోకి వస్తే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. పాపముతో పోరాడాడు ఆయన. దేంతో పోరాడాడు? పాపంతో పోరాడాడు. పాపంతో ఏ మనిషి అన్నా పోరాడాడంటే పాపానికి అందరూ దాసులైపోయారు, పాపానికి అందరూ లొంగిపోయారు. పాపమే వారిని ప్రభుత్వం చేసింది. ఏం చేసింది? పాపమే ప్రభుత్వం చేసింది. కాబట్టి ఏ విధంగా పోరాడాడు ఆయన అంటే కొన్ని మాటలు మనకు కనపడతా ఉంటాయి. అపోస్తుల కార్యంలోకి వస్తే కొన్ని మాటలు ఏమని కనపడుతున్నాయి? 4వ అధ్యాయంలోకి వస్తే, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించునో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఎవరికి? యేసు ప్రభు వారికి విరోధముగా. ఎవరెవరు కూడుకున్నారు? పిలాతు మనకి ఈ నీతిమంతుల విషయమై మరి మీరే చూసుకోండి అన్నట్టు మనకు కనబడుతుంది. కానీ పిలాతు కూడా యేసు ప్రభువును చంపడానికి బయలుదేరినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి, హేరోదు ఒక వ్యక్తి, ఇశ్రాయేలీలు అన్ని జనులు కూడా ఏకమైపోయి ఆయన్ని చంపడానికి వచ్చినప్పుడు ఆయన నోరు మాత్రం తెరవకుండా అన్యాయమైనటువంటి శిక్షను తన మీద వేసుకున్నాడు. ఎందుకంటే నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికి, నీకు నాకు కృప అనుగ్రహించడానికి, నిన్ను నన్ను పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలిచి దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి. కాబట్టి ప్రియులారా, ఎంత అన్యాయం ఆయన జరిగిందంటే ఈ యోహాను పత్రికలో మనకు కనపడతా ఉంటది. 19వ అధ్యాయంలోకి వస్తే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. ఏమీ లేదు ఆయన దగ్గర, అన్యాయమునకు తగినటువంటి ఆధారం ఏమీ లేదు. అయినను సరే ఈ మనుషులను ఆనంద పెట్టడం కోసం, ఈ మనుషుల హృదయాల్లో, వారి కన్నుల్లో, వారి ముఖాల్లో సంతోషాన్ని చూడటం కోసం, ఆ మనుషుల ఆ మనశ్శాంతి కోసం పిలాతు ఏం చేశాడు? యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సరే, పిలాతే తప్పు చేసిన తర్వాత సైనికులు ఆగుతారంటే, సైనికులు ఏం చేశారంటే ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి అపహాస్యం చేశారు, హేళన చేశారు, గడ్డం పీకారు, ముఖం మీద గుద్దారు, ముఖం మీద ఊశారు, ఆయన వస్త్రాలు తీసివేశారు, పరిహాస్యమాడారు. ఎంత ఆయన్ని షేమ్ చేయాలంటే అంతగా యేసు ప్రభు వారిని అంతగా హేళన చేశారు. ఇంకా కిందకు వచ్చిన తర్వాత చూడండి, ముండ్ల కిరీటము ఉదారంగ వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడని వారితో చెప్పాను. చూడండి, పిలాతు తన సైనికులతో యేసు ప్రభు వారిని చిత్రహింసలకు గురి చేసి, అవమానపరిచి, అసహ్యపరిచి ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టి ఓదా రంగు వస్త్రాన్ని ఆయనకు తొడిగించి ఆయన వస్త్రాలను తీసివేసి తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాడు. ఏమని? హేళన చేసి చూపిస్తా ఉన్నాడు. రేపు ఈ పిలాతు సంగతి ఏంటి? రేపు ఈ సైనికుల సంగతి ఏంటి? రేపు ఈ హేరోదు సంగతి ఏంటి? 70-80 సంవత్సరాలు ఉంటాం, ఈ శరీరాన్ని వదిలిపెడతాం, తర్వాత సంగతి ఏంటి? వీళ్ళందరూ కూడా క్షమించబడతారని మనం అనుకుంటున్నాం. కానీ ఎవరి పాపం వారిని పట్టుకొనును. ఏం జరుగుతుందంటే వాక్యం చెబుతుంది, ఎవరి పాపం వారిని పట్టుకొనును. నిజంగా ఎవరిని క్షమిస్తారు? అయ్యా తెలుసో తెలియక పొరపాటు జరిగిపోయింది, అయ్యా నన్ను క్షమించంటే సర్లేపో అంటారు. వీళ్ళు అడగకుండానే క్షమించేస్తే అది క్షమించడం అవుద్దా?
అవదు ప్రియులారా. యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే, ఏంటిది? పైనుండి నీకు అధికారం ఇయ్యబడి ఉంటేనే నా మీద నీకు ఎట్టి అధికారం ఉండదని, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఎవరు అప్పగించారు? యేసును అప్పగించింది ఎవరు? యేసును అప్పగించినటువంటి వ్యక్తికి లేదా ఆ మనుష్యునికి ఎక్కువ పాపం ఉందంట. కాబట్టి ప్రియులారా, ఈ దేవుని కుమారుడైనటువంటి యేసుని లేదా మన దేవుడు, మహాదేవుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకం భయంకరంగా అపహసించింది. నేటికి కూడా అపహసిస్తూనే ఉంది. క్రొత్త నిబంధనలో సౌలు గారిని, పౌలు గారిని ఎందుకు చంపాలనుకున్నారు? ఎందుకు ఆయన్ని ఆ విధంగా హింసించారు? అనేక ప్రదేశాలకు తిప్పారంటే ఏం చెప్తున్నాడు పౌలు గారు సువార్త అంటే, మీరు చంపినటువంటి యేసుక్రీస్తు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? మీరు చంపినటువంటి యేసుక్రీస్తు బ్రతికే ఉన్నాడు. ఆయన నాకు కనపడ్డాడు, ఆయన నాకు దర్శనం ఇచ్చాడు, ఆయన నాతో మాట్లాడాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. చనిపోయి బ్రతికిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? చనిపోయారు, అందరూ చనిపోయారు, అంతే, అంతవరకే. తిరిగి లేచింది, బ్రతికింది యేసు ప్రభువారు ఒక్కడే. ఆయన రేపు మనలను కూడా బ్రతికించేవాడుగా ఉన్నాడు, మనలను కూడా తనతో పాటు తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ సువార్త ప్రకటించబడుతుందంటే, ఈ శరీరమే కాదు, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి నిజమైన జీవితం ప్రతి మనిషికి దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం ఏం చూస్తా ఉందంటే, ఈ లోకము ఈ శరీరం ఉన్నంత వరకే, ఈ శరీరం ఉన్నంత వరకే, ఈ శరీరంలో ఉన్నంత వరకే. తర్వాత ఏం జరుగుద్దో ఈ లోకానికి తెలియదు. తర్వాత ఏం జరుగుద్దో ఈ ఆత్మకి ఏం జరుగుద్దో ఈ లోకానికి తెలీదు. అందుకే రకరకాలుగా చెప్పుకుంటా ఈ లోకం వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశుద్ధ రాజ్యము మన కోసం యేసు ప్రభువారు కడతా ఉన్నారు. ఆయన తిరిగి వస్తాడు. ఏమని చెప్పాడంటే, నేను మిమ్ములను అనాథలుగా విడువను. హల్లెలూయా. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆయన ఖచ్చితంగా లెక్క అడిగేవాడుగా ఉన్నాడు.